భారత రాజ్యాంగము పౌరసత్వ విలువల శిక్షణ కోసము ఎన్నో రకాలైనటువంటి సూచనలను చేయడం జరిగింది. సమాజ నిర్మాణం జరగాలంటే ఏ దేశంలో అయినా ఉత్తమ పౌరుల ఉండవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని మనం చెప్పవచ్చును. మరి భారత రాజ్యాంగం సమాజ నిర్మాణానికి పౌరసత్వ విలువల శిక్షణకు సంబంధించిన అంశాన్ని మనము తెలుసుకోవడం జరుగుతుంది. ఛాత్రోపాధ్యాయులారా, మరి నిర్దిష్టమైనటువంటి భూభాగం గల సువ్యవస్థీకృత ప్రభుత్వం గల ప్రజలపైన శాసనాధికారం గల అంతరంగిక సర్వసత్తాక స్వతంత్ర సంస్థను మనం రాజ్యం అని అంటాం. మరి ఏదైనా ఒకటి రాజ్యం అనిపించుకోవాలి అని అంటే ఈ అంశాలు అనేటువంటివి ముఖ్యమైనటువంటివి. అది నిర్దిష్టమైనటువంటి భూభాగం కానీ, సువ్యవస్థీకృతమైనటువంటి ప్రభుత్వం కానీ, ప్రజలపైన గల శాసనాధికారం గల ఆంతరంగిక సర్వ సత్తాక స్వతంత్రమైనటువంటి సంస్థను రాజ్యంగా మనం పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. రాజ్యాంగం అనేటువంటిది దేశానికి మౌలిక శాసనం. బ్రిటిష్ వారు భారతీయులను మీ దేశానికి కావలసినటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసుకునేటువంటి సామర్థ్యాలు ఉన్నాయా అని చెప్పి మనం ప్రశ్నించినప్పుడు మా దేశానికి కావలసినటువంటి రాజ్యాంగాన్ని మేమే తయారు చేసుకోగలుగుతామని చెప్పి భారతదేశానికి మరి సుదీర్ఘమైనటువంటి అతి పెద్దదైనటువంటి లిఖిత రాజ్యాంగాన్ని మనం అందజేసుకోవడం అనేటువంటిది జరిగింది. మరి ప్రభుత్వానికి మూలము చట్టము. సాధారణ చట్టాలకు శాసనాలకు లేని ప్రాధాన్యత అనేటువంటిది రాజ్యానికి ఉండడం అనేటువంటిది జరిగింది. మరి రాజ్యాంగ ఇతర శాసనాలను సాధారణ శాసనసభలు రూపొందించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. రాజ్యాంగ శాసనానికి స్వయం సిద్ధాధికారం అనేటువంటిది ఉండడం జరుగుతుంది. రాజ్యాంగ శాసనానికి ఇతర శాసనాలకు లేని ప్రత్యేకత కల్పించడం అనేటువంటిది ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణంగా కనబడుతుంది. అందుకే ప్రపంచంలోనే ఏ దేశానికి లేనటువంటి అతి పెద్దదైనటువంటి లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది. అందుకే భారత రాజ్యాంగాన్ని ఇంద్రుని ఏనుగు అయినటువంటి ఐరావతంతో పోల్చడం అనేటువంటిది జరిగింది. మరి రాజ్యాంగం ప్రజల యొక్క ఆశల్ని ఆదర్శాల్ని తన ప్రవేశిక లోపట మరి పొందుపరచడం అనేటువంటిది జరిగింది. భారత రాజ్యాంగ ప్రవేశిక అనేది ప్రజల యొక్క ఆశలను ఆదర్శాలను మరి తెలియజేసేటువంటిదిగా మనం చెప్పవచ్చును. మరి రాజ్యాంగ ప్రవేశిక ప్రియాంబుల్, కాన్స్టిట్యూషనల్ ప్రియాంబుల్ గురించి మనం చర్చించుకున్నట్లయితే భారతదేశ ప్రజలమైనటువంటి మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలతో స్వాతంత్రాన్ని అంతస్తులోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరి లోపట వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ షరతుల్లో ఎంపిక చేసుకొని రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాము. ఈ రాజ్యాంగాన్ని మాకు మేముగానే అందించుకోవడం అనేటువంటిది జరిగిందని చెప్పేసి మనం రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొనడం అనేటువంటిది జరిగింది. మరొకసారి రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి అంశాలను చూసినట్లయితే ఈ దేశ ప్రజలమైన మేము అంటే భారతదేశ ప్రజలమైనటువంటి మేము భారతదేశాన్ని సర్వసత్తాక అంటే సర్వస్వతంత్రంగా ఏ దేశాల లోబడి కాకుండా స్వతంత్రమైనటువంటి దేశంగా సామ్యవాద దేశంగా అంటే ఉత్పత్తి కానీ పంపిణీ కానీ ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండడం,
లౌకిక దేశంగా, ఎలాంటి మత ప్రమేయం లేనటువంటి దేశంగా, అన్ని మతాలకు సమాన అవకాశాన్ని ఇస్తూ ఈ రాజ్యానికి, ఈ దేశానికి ప్రత్యేకమైనటువంటి మతము లేనటువంటి దేశంగా భారతదేశాన్ని చెప్పవచ్చును. ప్రజాస్వామ్య దేశము, ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించడం అనేటువంటి జరిగింది. ప్రజలు వారికి కావలసినటువంటి పాలకులను ప్రజలే ఓటు ద్వారా ఎన్నుకోవడం అనేటువంటి జరుగుతుంది. గణతంత్ర రాజ్యాంగము, ఈ దేశానికి మరి ఎవరైతే రాష్ట్రపతిగా ఉండేటువంటి వ్యక్తి ఉన్నారో వంశ పారంపర్యంగా కాకుండా మరి ఎన్నిక ద్వారా మాత్రమే ఇక్కడ ఉండడం అనేటువంటి జరుగుతుంది. అది గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ కూడా, ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ మరి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలతో స్వాతంత్రాన్ని, అంతస్తులోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ షరతుల్లో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకోవడం అనేటువంటి జరిగింది. మరి ఈ రాజ్యాంగాన్ని మాకు మేముగానే ఇచ్చుకోవడం అనేటువంటి జరిగింది. ఈ ఆదర్శాల సఫలతకు రాజ్యాంగవేత్తలు సమాలోచనలు జరిపి తమ ఆలోచన సారాన్ని ప్రకరణల రూపంలో రాజ్యాంగంలో పొందుపరచుకోవడం అనేటువంటి జరిగింది. వాళ్ళు ఏదైతే చెప్పడం జరిగిందో, ప్రజలు ఏదైతే ఆశించడం జరిగిందో, మరి ఆశించినటువంటిది విజయవంతం కావాలి అనంటే ఆ ఆదర్శాల సఫలతకు రాజ్యాంగవేత్తలు వారి యొక్క ఆలోచనలను, వారి యొక్క అభిప్రాయాలను జరిపి తమ ఆలోచనల యొక్క సారాంశాన్ని ప్రకరణల రూపంలో రాజ్యాంగంలో పొందుపరచుకోవడం అనేటువంటి జరిగింది. మరి పౌరసత్వము, మరి సిటిజన్షిప్, భారతదేశానికి ఏక పౌరసత్వం మాత్రమే ఉంది. చాలా దేశాల్లో ద్వంద్వ పౌరసత్వం అనేటువంటిది, మోనో సిటిజన్షిప్ మాత్రమే భారతదేశానికి ఉంది. కొన్ని దేశాలలో డ్యూయల్ సిటిజన్షిప్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరిగింది. ఈ దేశ జనాభాలో ఆ దేశ పౌరులు ఉంటారు, పౌరులు కాని వారు ఉండడం అనేటువంటి జరుగుతుంది మన దేశంలో. మరి ఈ దేశ పౌరులకు ఎవరైతే పుట్టుకతోని పొందేటువంటి హక్కుల సదుపాయాన్ని పౌరసత్వం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇవి పౌరులు కాని వాళ్ళకు, అంటే మన దేశంలో ఇతర దేశాల వారు ఎవరైతే వాళ్ళు ఉండడం జరుగుతుందో, నివసిస్తుండడం అనేటువంటిది జరుగుతుందో వాళ్ళకు ఈ పౌర హక్కులు అనేటువంటిది, పౌరసత్వం అనేటువంటిది వారికి ఇవ్వడం కుదరదు. మరి పౌరులు ఉన్నత పదవులను స్వీకరించే అధికారం వ్యక్తి వికాసానికి, సంఘ శ్రేయస్సుకు అవసరమయ్యేటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రాలు అనేటువంటివి వీరికి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. మరి భారతదేశ పౌరసత్వం, ఇండియన్ సిటిజన్షిప్ గురించి ఒకసారి మనం చర్చించుకున్నట్లయితే రాజ్యాంగంలోని 2వ భాగంలో 5 నుండి 11వ అధికరణాలు ఏవైతే ప్రకరణాలు ఉన్నాయో భారత పౌరసత్వం గురించి ఇక్కడ పేర్కొనడం అనేటువంటిది జరిగింది. మరి 5వ ప్రకరణ, ఇక్కడ ఇది చాలా ముఖ్యమైన అంశము, ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల అడుగుతున్నటువంటి అంశము. మరి భారతదేశ పౌరులుగా ఎవరిని గుర్తించాలి, మరి దానికి ప్రామాణికంగా ఏ సంవత్సరాన్ని తీసుకుంటున్నారంటే 1950 జనవరి 20 లోపు, 1950 జనవరి 20 లోపు భారతదేశంలో శాశ్వత నివాసం ఉంటూ జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా భారతీయ పౌరులే అని చెప్పేసి ఇక్కడ అధికరణంలో పేర్కొనడం జరిగింది. అంటే 1950 జనవరి 20 లోపు భారతదేశంలో శాశ్వత నివాసం ఉంటూ జన్మించిన ప్రతి ఒక్కరూ ఈ దేశ పౌరులుగా అధికరణం 5లో పేర్కొనడం జరిగింది. 1950 జనవరి లోపు ఒక వ్యక్తి విదేశాల్లో జన్మించిన వారి తల్లిదండ్రులు ఆ సమయానికి భారతదేశాన్ని పౌరసత్వంగా కలిగి ఉంటే వాళ్ళందరూ కూడా భారతీయ పౌరులుగా పేర్కొనడం జరుగుతుంది. ఒక వ్యక్తి ఈ సమయంలో భారతదేశంలో ఉండకపోవచ్చు, అప్పటికి వాళ్ళు మరి భారతదేశ పౌరులుగా వారి తల్లిదండ్రులు మరి ఉన్నట్లయితే ఆ వారి కుటుంబ సభ్యులందరూ కూడా భారతీయ పౌరులుగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. అంటే జనవరి 26 లోపు ఒక వ్యక్తి విదేశాలలో జన్మించిన
వారి తల్లిదండ్రులు మాత్రం ఇక్కడ ఉన్నట్లయితే, తల్లిదండ్రులు ఆ సమయానికి భారతదేశ పౌరసత్వాన్ని కలిగి ఉంటే వాళ్ళందరూ భారతీయ పౌరులే అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఇదే విషయం లోపల చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ, ఇదే విషయంలో చాలామంది ఈరోజు శాసనసభ సభ్యులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఈరోజు లోక్సభ సభ్యులు కానీ మరి ఈ పౌరసత్వం విషయంలో, సిటిజన్షిప్ విషయం లోపల వారి యొక్క ఎమ్మెల్యే సభ్యత్వాన్ని, వారి యొక్క ఎంపీ లోక్సభ సభ్యత్వాన్ని ఈరోజు చట్టసభల్లో కోల్పోవడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశ పౌరుడుగా ఉన్నటువంటి వ్యక్తి మరే ఏ దేశానికి సంబంధించిన పౌరసత్వాన్ని స్వీకరించరాదు. అలా స్వీకరించినటువంటి వ్యక్తి భారతదేశంలో ఉన్నటువంటి చట్టసభల్లో పోటీ చేసేటువంటి అవకాశాన్ని తొలగించడం అనేది జరిగింది. ఈ విషయంలోనే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఎన్నో నిర్ణయాలను, జడ్జిమెంట్లను కూడా తీసుకోవడం అనేటువంటి జరిగింది. మరి 1950 జనవరి 26 లోపు భారతదేశంలో 5 సంవత్సరాలు స్థిర నివాసం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భారతీయ పౌరులుగా ఇక్కడ పేర్కొనడం అనేటువంటి జరిగింది. మరి 6వ ప్రకరణ పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన వారు భారతీయ పౌరులే. మరి 7వ ప్రకరణ ప్రకారం భారతదేశం నుంచి 1/3/1947 తర్వాత పాకిస్తాన్కు వలస వెళ్ళి భారతదేశానికి తిరిగి వచ్చిన వారు కూడా భారతీయ పౌరులుగానే పేర్కొనడం అనేది జరిగింది. ఎందుకంటే భారతదేశం అనేటువంటిది మరి చాలా మంచి ఆలోచనలు కలిగినటువంటి దేశం, ఒకరికి ఇబ్బంది కలిగించకూడదు అనేటువంటి ఆలోచనతో ఉన్న దేశం. కాబట్టి పాకిస్తాన్లో ఉండి వచ్చినా కానీ మళ్ళీ వాళ్ళు భారతదేశానికి వస్తే వాళ్ళని భారతదేశ పౌరులుగా గుర్తించడం అనేటువంటిది దేశం యొక్క గొప్పదనంగా కనబడతా ఉంది. మరి 8వ ప్రకరణం భారతదేశం వెలుపల నివసిస్తూ భారతీయ సంతతి ప్రజలు భారతీయ పౌరులే అనేటువంటిది 8వ ప్రకరణం చెప్తుంది. 9వ ప్రకరణం స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం పొందిన వారు భారతీయ పౌరసత్వాన్ని కోల్పోతారు. వెరీ ఇంపార్టెంట్, ఇది 9వ పాయింట్ అండి. ఇది 9th ఈ ఏదైతే ప్రకరణం ఉందో 9వ ప్రకరణంలో ఇతర దేశాలకు సంబంధించిన పౌరసత్వాన్ని ఎప్పుడైతే పొందుతారో మరి ఆ పౌరసత్వము మరి పొందిన కారణంగా ఈ దేశ పౌరసత్వాన్ని కోల్పోతా ఉన్నారు. మరి తెలంగాణ శాసనసభ సభ్యులు వెమలవాడకు చెందినటువంటి చెన్నమనేని రాజేశ్వరరావు విషయంలో కూడా ఆయనకు జర్మనీ సిటిజన్షిప్ ఉందని చెప్పేసి మరి భారతదేశ పౌరసత్వాన్ని కోల్పోతారు. మరి జర్మనీలో మరి పౌరసత్వం ఉన్నదా లేదా దాని మీద విచారణ జరిపించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వేరే ఆపోజిట్లో పోటీ చేసిన అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఈ అంశం దాని ఆధారంగా ఇతర దేశాల లోపల పౌరసత్వాన్ని కలిగి ఉన్నట్లయితే భారతదేశ పౌరసత్వాన్ని ఆటోమేటిక్గా కోల్పోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి 10వ ప్రకరణ భారత పౌరసత్వానికి సంబంధించిన పార్లమెంటు వివిధ చట్టాలను రూపొందించే అధికారం కలిగి ఉంటుంది. అంటే ఈ సిటిజన్షిప్ విషయంలో మరి ఎలాంటి సవరణలను కావచ్చు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి దాని మీద పార్లమెంటుకు పూర్తి అధికారం కలిగి ఉంటుంది. 11వ ప్రకరణ పౌరసత్వాన్ని పొందడానికి లేదా పౌరసత్వాన్ని ముగించడానికి, అదేవిధంగా పౌరసత్వానికి సంబంధించిన అన్ని అంశాలలో ఏదైనా ఏర్పాట్లు చేయడానికి రాజ్యాంగంలోని 2వ భాగంలో పౌరసత్వానికి సంబంధించిన పేర్కొన్నటువంటి అధికరణాలు, ప్రకరణాలు పార్లమెంటుకు గల అధికరణాన్ని తగ్గించలేవు. అంటే ఈ సిటిజన్షిప్ విషయంలో, పౌరసత్వానికి సంబంధించినటువంటి విషయంలో మరి పార్లమెంటుకు ఉన్నటువంటి అధికరణాలను న్యాయస్థానాలు కూడా ఇక్కడ తగ్గించలేవు అని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. మరి ప్రాథమిక హక్కులు బాధ్యతలను కనుక చూసినట్లయితే వ్యక్తి యొక్క స్వేచ్ఛాయుత జీవనానికి వ్యక్తికి ప్రాథమిక హక్కులు అనేది చాలా ముఖ్యమైనటువంటివి. భారత రాజ్యాంగం లోపల పౌరులకు కల్పించబడ్డటువంటి ప్రాథమిక హక్కులు, వారు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతల గురించి మరి ఇక్కడ ఒకసారి మనం చర్చించుకోవడం జరిగింది. మరి ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, 16 భారత రాజ్యాంగము మనం అమలు పరుచుకున్నప్పుడు 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. మరి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి మనం ఆస్తి హక్కును మరి చట్టబద్ధమైనటువంటి హక్కుగా మార్చడం అనేటువంటి జరిగింది. ఇక్కడ ఈక్వాలిటీ ఆఫ్ లా, సమానత్వపు హక్కు, ఈక్వాలిటీ రైట్ కనుక మనం చూసినట్లయితే చట్టం దృష్టిలో అందరూ సమానమే.
కుల మత ప్రాంత వర్ణ వర్గ విభేదాలు లేకుండా చట్టం ముందు అందరూ సమానమే అనేటువంటి భావన ఇక్కడ పేర్కొనడం అనేటువంటిది జరిగింది. మరి జాతి కానీ లింగ వివక్షతలకు అవకాశం అనేటువంటిది నిషేధించడం అనేటువంటిది జరిగింది. కులం ఆధారంగా కానీ మతం ఆధారంగా కానీ ప్రాంతం ఆధారంగా కానీ వర్ణం ఆధారంగా కానీ లింగం ఆధారంగా కానీ ఎలాంటి డిస్క్రిమినేషన్స్కి అవకాశం అనేటువంటిది లేదు. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే సాధారణ పౌరుడి నుంచి రాష్ట్రపతి వరకు కూడా అందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు భారత రాజ్యాంగం అనేటువంటిది కల్పించింది. ఏ ఒక్క వ్యక్తికి కానీ ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇలా భారత రాజ్యాంగంలో కల్పించలేవు. కొన్ని దేశాల్లో ఆ దేశంలో ఉన్నటువంటి వంశపారంపర్యంగా వచ్చేటువంటి రాజు కానీ రాణు కానీ వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉండొచ్చు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ ప్రజలందరికీ కూడా సాధారణంగా ఒక సాధారణ పౌరుడికి ఎలాంటి హక్కులు ఉన్నాయో మిగిలినటువంటి ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులకు కూడా అదే హక్కులు అనేటువంటి ఉండడం భారత రాజ్యాంగం యొక్క గొప్పదనంగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. మరి స్వేచ్ఛ హక్కు, రైట్ టు ఫ్రీడమ్, ఈ యొక్క ప్రకరణలు 19, 20, 21, 22 కనుక మనం చూస్తే స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యం. భారతదేశంలో స్వేచ్ఛ లేదని బ్రిటిష్ వారు దేశ ప్రజల యొక్క స్వేచ్ఛను హరిస్తున్నారని చెప్పి స్వాతంత్రోద్యమాన్ని మనం చేశాము. స్వాతంత్రాన్ని సాధించడంలో స్వేచ్ఛ అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం తీసుకోవడం అనేటువంటి జరిగింది. మరి మాట్లాడేటువంటి స్వేచ్ఛ, మన భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది ఇక్కడ కనబడడం అనేటువంటిది జరుగుతుంది. వాక్ స్వాతంత్రం, సమావేశమయ్యేటువంటి హక్కు, మనం ఈ దేశంలో సభలు సమావేశాలను ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు ఉంది. మరి అది ఏ విషయం పైన సరే మనం స్వేచ్ఛగా మాట్లాడేటువంటి అవకాశం అనేది పౌరులందరికీ ఇచ్చింది. మరి మన ఈ స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛకు, ఎవరి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడానికి అవకాశం అనేటువంటిది లేదు. ఏ కారణం లేకుండా అరెస్టు చేయకూడదు అనేటువంటిది కూడా ఉండడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో ఈరోజు చాలామంది ప్రజలు తెలియక వాళ్ళు నిరక్షరాస్యులుగా ఉండి చదువుకున్న వాళ్ళు సైతం చట్టం గురించి అవగాహన లేకుండా మరి పోలీసు వేధింపులకు అనేటువంటిది గురవుతున్నారు. మరి ఏ పోలీస్ అయినా సరే అకారణంగా కారణం చెప్పకుండా మరి నోటీస్ ఇవ్వకుండా అరెస్టు చేసేటువంటి అధికారము మరి ఏ ఒక్క వ్యక్తికి కూడా లేదు. పౌరుల యొక్క హక్కులను కాల రాస్తే అలా చట్టాన్ని అతిక్రమించినటువంటి చాలామంది పోలీసులు జైళ్ల పాలయ్యారు, ఉద్యోగాలను కూడా కోల్పోవడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గురించి ఛాత్రోపాధ్యాయులుగా మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ యొక్క దోపిడీ నివారణ హక్కు, మరి ఎక్కడైతే దోపిడీని మరి నివారించాలి, దోపిడీ లేనటువంటి సమాజాన్ని రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించిన ప్రకరణలు 23, 24, 14 సంవత్సరాల వయసులోపు కలిగినటువంటి బాల బాలికలందరికీ కూడా మరి కర్మాగారాల్లో పనిచేయడం అనేది నిషిద్ధం. 6 నుంచి 14 సంవత్సరాల వయసు వరకు మనం ఆల్రెడీ ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను మనం అమలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ వయస్సు కలిగినటువంటి వారిని ఎలాంటి పనులలో కూడా నియమించుకోకూడదు. బలవంతపు శ్రమ, మరి వారి మీద ఫోర్స్ చేసి పని చేయించడం అనేటువంటిది కూడా నిషేధం. మరి మత స్వాతంత్రపు హక్కు ఆల్రెడీ రాజ్యాంగ ప్రవేశికలోనే చెప్పుకున్నాం. భారతదేశం లౌకిక దేశం. లౌకిక అంటే అర్థం ఏంటి? మత ప్రమేయం లేదు. ఇక్కడ ఏ మతానికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరగదు. అన్ని మతాలకు సమ ప్రాధాన్యత ఉండడం జరుగుతూ ఉంది. అధికార మతం అనేటువంటిది ఉండదు. మతాన్ని ఆచరించేటువంటి హక్కు ఏ మతాన్నైనా ఆచరించు, హిందువా, క్రిస్టియనా, ముస్లిమా, జైనులా, బౌద్ధులా, మరి ఎవరైనా సరే నచ్చినటువంటి మతాన్ని ఈ దేశంలో పుట్టినటువంటి వ్యక్తి తన యొక్క మనస్సుకు నచ్చిన మతాన్ని స్వీకరించేటువంటి హక్కు రాజ్యాంగాన్ని కల్పించడం జరిగింది. కాకపోతే ఇందులో కొన్ని కండిషన్స్ ఉన్నాయి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజ్య నిధులతోని, ప్రభుత్వ నిధులతోని నడుస్తున్నటువంటి ఏ విద్యా సంస్థ అయినా సరే మత బోధన చేయడానికి అవకాశం అనేటువంటిది లేదు. ఇది చాలా ముఖ్యము. ఏదైనా ప్రభుత్వ పాఠశాలల్లో ఏదైనా ఒక మతానికి సంబంధించిన బోధన చేసే అది చట్టాన్ని ఉల్లంఘించినట్లే, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లయితే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ యొక్క మతాన్ని ఆచరించేటువంటి హక్కును మరి మత స్వాతంత్రపు హక్కులో 28 ఉల్లంఘన కిందికి రావడం జరుగుతుంది. సాంస్కృతిక విద్యా హక్కు,
మరి ప్రకరణలు 29 సబ్ క్లాస్ 1, 29 సబ్ క్లాస్ 2 కనుక మనం చూస్తే భాష కానీ లిపి కానీ సంస్కృతి ప్రకరణలను రక్షించుకునేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ విద్యా సంస్థల్లో అయినా సరే ప్రవేశాన్ని మతం ఆధారంగా, జాతి ఆధారంగా, కులం ఆధారంగా, భాష ఆధారంగా నిరోధించేటువంటి అధికారం ఎవరికీ కూడా లేదు. విద్యా సంస్థల్లో చదువుకోవడం కోసం ఈ కులం వాడు అని, ఈ మతం వాడు అని, ఈ ప్రాంతం వాడు అని, ఈ భాషకు సంబంధించిన వ్యక్తి అని నిరోధించే అధికారం అనేది లేదు. అలా నిరోధిస్తే వాళ్ళని చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటారు. భాష లిపి కానీ సంస్కృతిని కానీ సంరక్షించుకోవచ్చు. ఎవరి భాషను వాళ్ళు, ఎవరి సంస్కృతిని వాళ్ళు మరి సంరక్షించుకునే అవకాశాన్ని 29 సబ్ క్లాస్ 1, 29 సబ్ క్లాస్ 2 అవకాశాన్ని ఇచ్చారు. రాజ్యాంగ పరిహారపు హక్కు ప్రకరణలు 22, 32 మరి ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసము 22 అధికరణం ప్రకారం హైకోర్టు, మరి 32వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏ విషయంలో అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లయితే, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే మనము హైకోర్టులో కానీ మరి సుప్రీంలో కోర్టులో కానీ మనం పిటిషన్ వేసి మన ప్రాథమిక హక్కులను కాపాడుకోవచ్చు అనేటువంటిది ఈ యొక్క హక్కు ద్వారా మనకు తెలియడం అనేటువంటిది జరుగుతుంది. మరి హక్కులతో పాటుగా బాధ్యతలు, విధులు కూడా చాలా ముఖ్యమైనటువంటివే. మరి ప్రాథమిక విధులను కనుక చూసినట్లయితే మనం సరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు మరి ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలోకి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. పౌరులకు హక్కులతో పాటుగా బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా వ్యవస్థను పరిరక్షించడానికి కొన్ని విధులను కూడా పేర్కొన్నారు. రాజ్యాంగం 4 ప్రకరణం 51 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మరి ఇది 1976లో మరి తేదీ జనవరి 3లో ప్రాథమిక విధులను నిర్దేశించడం జరిగింది. అంటే ప్రారంభంలో ఈ ప్రాథమిక విధులు లేవు. ఏదైతే సరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు 1997 జనవరి 3 నాడు మరి 1976లో మనం 42వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది. దీని ద్వారా ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలోకి తీసుకురావడం అనేది జరిగింది. ఒకసారి కనుక చూస్తే నిజంగా వీటికి కూడా చట్టబద్ధత ఉండాలి, విధులను కూడా ఖచ్చితంగా మరి నిర్వర్తించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ విధులను మరి మనకు మాత్రం వదిలిపెట్టారేమని, ఇది ఆచరించమని. ఒకవేళ ఈ విధులను ఆచరించకపోతే మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పలేరు. ప్రాథమిక విధులకు ఏదైతే హక్కులకు భంగం వాటిల్లినప్పుడు ఏ రకంగా అయితే న్యాయస్థానాలకు వెళ్ళి మనం ఆశ్రయించవచ్చు, మరి ప్రాథమిక విధుల విషయంలో ఆ అవకాశం లేదు. ఆ విషయం పైన కూడా భవిష్యత్తు అనేటువంటిది చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాథమిక విధులకు కూడా చట్టబద్ధత కల్పించాలి. ప్రాథమిక విధులను కూడా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అనుసరించాల్సినటువంటి అవసరం ఉందని మన అభిప్రాయంగా చెప్పవచ్చు. రాజ్యాంగానికి నిబద్ధుడై ఉండాలి, దాని ఆదర్శాలను, సంస్థలను గౌరవించాలి, జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని గౌరవించాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. జాతీయ జెండాను, జాతీయ గీతాను అంటే ఈ దేశానికి ఊరికనే స్వతంత్రం రాలేదు. 200 సంవత్సరాల పాటు ఏ దేశానికి లేనటువంటి స్వాతంత్రోద్యమ చరిత్ర కలిగినటువంటి ఏకైక దేశం, గొప్ప దేశం భారతదేశం అని చెప్పొచ్చు. మరి ఈ దేశ స్వాతంత్రోద్యమంలో వేలాది లక్షలాది మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి బ్రిటిష్ వాళ్ళని ఈ భారతదేశం నుంచి తరిమి కొట్టడం అనేటువంటి జరిగింది. భారతదేశం యొక్క జెండా కానీ భారత జాతీయ గీతాన్ని కానీ గౌరవించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిపైన ఉంది. రాజ్యాంగంలో పేర్కొనబడ్డటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను కూడా గౌరవించాలి, ఆదర్శాలను కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి అంశము. రెండవది, స్వాతంత్రోద్యమం లోపట పాల్గొన్నటువంటి జాతీయ పోరాటంలో స్ఫూర్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి ఆదర్శాలను పాటించాలి. ఎందుకంటే భారత స్వాతంత్రోద్యమం గొప్పది, ప్రపంచానికే కనువిప్పు చేసింది. మరి శాంతియుత పద్ధతుల్లో అహింస అనేటువంటి ఆయుధంతో ఈ భారతదేశానికి స్వాతంత్రం అనేటువంటి రావడం జరిగింది. జాతీయ పోరాటంలో స్ఫూర్తి కలిగించినటువంటి ఉన్నత ఆదర్శాలను పాటించాలి. మరి భారతదేశ ఔన్నత్యాన్ని, భద్రతను, సమగ్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎవరికో ఏమో అయితే
ఈ దేశంలో ఉన్న వారికి ఎవరికో ఏమైతే మనకెందుకులే అనుకోకూడదు, ఈ దేశంలో మనం కూడా ఒక భాగము అనేటువంటి భావన ఇక్కడ కలుగుతుంది. మరి అత్యవసర పరిస్థితుల్లో ఈ దేశాన్ని కాపాడడానికి, ఈ దేశానికి సేవలు అందించడానికి భారతీయ పౌరులుగా మనం ముందుండాలి. ఈ దేశం నాది, మన కుటుంబం ఎట్లయితే మనది అనుకుంటున్నామో, మనకు ఉన్నటువంటి కారు బండి మన వస్తువులు ఏవైతే మనవి అనుకుంటున్నామో ఈ దేశం కూడా మనదే అనే భావన పెంపొందించాలి. ఈ దేశానికి గనుక ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందులను మరి తొలగించడం కోసం, ఆ ఇబ్బందులకు ఎదురుగా నిలబడడానికి ప్రతి ఒక్కరూ అది సమాయత్తమై ఉండాల్సిన అవసరం ఉంది. అది చాలా సందర్భాల్లో చూసినాం. కార్గిల్ యుద్ధం లోపల ఈ దేశంలో మరి భారతదేశం చైనాతో యుద్ధం జరిపినప్పుడు కానీ, భారతదేశం పాకిస్తాన్తో యుద్ధంలో జరిగినప్పుడు కానీ భారతదేశ ప్రజలు ఈ దేశం పట్ల చూపినటువంటి ప్రేమ ఆప్యాయతలు అనేటువంటివి భారతదేశం పట్ల ఈ దేశ ప్రజలకు ఉండేటువంటి గొప్పదనానికి నిదర్శనంగా కనబడతా ఉంది. ఎందుకంటే చాలామంది సైనికులకు రక్తాన్ని ఇచ్చారు, చాలామంది మరి మేము కూడా సైన్యంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాము, మరి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది అని చెప్పి మరి ఎలుగెత్తి చాటం అనేటువంటి జరిగింది. ఇది భారతదేశం పట్ల ఈ ప్రజలకు, ఈ దేశ ప్రజలకు ఉండేటువంటి చిత్తశుద్ధికి నిదర్శనంగా ఎన్నో సందర్భాల్లో మనం చూపించడం జరిగింది. మత, భాష, వర్గ, ప్రాంతపరమైనటువంటి తేడాలను విడనాడి పౌరులందరి మధ్య సోదర భావాన్ని, శాంతిని పెంపొందించాలి. ఏదైతే బ్రదర్హుడ్ అన్నామో, సోదర భావము, సోదర తత్వం అనేది పెంపొందించాలి. భాష కానీ, వర్గం కానీ, ప్రాంతం అనేటువంటి భేదాలను విడనాడి మనమందరం భారతీయులమే, మనమందరం ఒక సోదరులమే అనేటువంటి భావనను పెంపొందించాలి. మరి ఇక్కడ స్త్రీ గౌరవానికి భంగం కలిగించేటువంటి పనులకు మనం చేయకూడదు. మరి భారతదేశం అంటేనే భరతమాత అంటాము. మరి భరతమాత అంటే ఒక స్త్రీ, మరి ఒక స్త్రీని గౌరవించడం ఎలాగో నేర్చుకోవాలి. స్త్రీకి అగౌరవాన్ని చేకూర్చదు. మరి ఈ గౌరవానికి భంగం కలిగించే పనులు ఏవి కూడా చేయకూడదని చెప్పేసి మరి పేర్కొన్నారు. మరి ఈ రోజుల్లో మరి చూడండి, ఎన్నో సందర్భాల్లో ప్రతిరోజు పేపర్ చూస్తే మరి ఆడపిల్లల పైన, అమ్మాయిల పైన మరి వేధింపులు కానీ, వరకట్నపు చావులు కానీ, అత్యాచారాలు కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మరి దీన్ని తొలగించాల్సినటువంటి బాధ్యత భవిష్యత్ ఉపాధ్యాయులుగా మీ పైన ఉన్నది. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించాలి. భారతదేశం యొక్క సంస్కృతి గొప్పది. భారతదేశ సంస్కృతిని విదేశాలు కూడా ఆదరించడం జరుగుతుంది, ఆస్వాదించడం జరుగుతూ ఉంది. మరి వారసత్వాన్ని గౌరవించాలి, ఆ సంస్కృతిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. అడవులు, సరస్సులు, నదులు, వన్యజీవులతో ఉన్న పర్యావరణాన్ని పరిరక్షించాలి, అభివృద్ధి పరచాలి. అన్ని జీవుల పట్ల దయతో ఉండాలి. ఇది చాలా ముఖ్యమండి. ఈరోజు పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఉండే పర్యావరణం మీదనే ఆధారపడి ఈ దేశ ప్రజల యొక్క జీవనం అనేటువంటిది ఉంటుంది. పర్యావరణం లోపల వ్యత్యాసాలు వస్తే, పర్యావరణంలో ఏవైనా ఇబ్బందులు వస్తే దాని ప్రభావం ఈ దేశ ప్రజలపైన ఉంటుంది. అన్ని జీవుల పట్ల కూడా దయతోని ఉండాలని పేర్కొన్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండి మానవత్వం, విచారణ స్ఫూర్తి, సంస్కరణాభిలాష పెంపొందించాలని చెప్పి పేర్కొన్నారు. ఇక్కడ జాతీయ సంపదను సంరక్షించాలి, హింసను వ్యతిరేకించాలి. హింసకు ఇక్కడ తావు లేదండి. భారతదేశంలో హింసకు అవకాశం లేదు. ఎందుకంటే అంత పెద్ద జాతీయోద్యమాన్ని అహింస అనేటువంటి ఆయుధంతో మరి స్వతంత్ర సమరయోధులు పోరాటం చేసి సాధించిన ఈ దేశం లోపల హింసకు తావు లేదు. మరి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని చట్టాలు, న్యాయస్థానాలను ఆశ్రయించి మరి ఆ ఇబ్బందులను తొలగించాలి తప్ప మరి అహింసనే ఆయుధంగా కలిగి ఉండాలి తప్ప హింసాయుత ఆలోచన అనేది మరి మంచిది కాదు. భారతదేశం అన్ని రంగాల్లో వ్యక్తిగత ప్రతిభ, సమిష్టి కృషితో అన్ని స్థాయిల్లో స్థిరంగా ప్రగతి సాధించాలి. ఎందుకంటే ఈ దేశం అభివృద్ధి కావాలి అంటే కేవలం ప్రభుత్వం ద్వారా సాధ్యం కాదు. ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తిగతంగా నేను అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది, నా కుటుంబం అభివృద్ధి చెందితే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి భావన కలిగి ఉండాలి. వ్యక్తిగత అభివృద్ధే దేశాభివృద్ధి. మనం అభివృద్ధి చెందకుండా దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి
క్వశ్చన్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి నూతనంగా 11వ విధిని మనం చేర్చినాము. ఇది మనందరికీ తెలుసు. 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలబాలికలందరికీ కూడా మరి ఉచిత నిర్బంధ విద్యను అందజేయాలని చెప్పేసి పేర్కొన్నాము. ఇది 86వ రాజ్యాంగ సవరణ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ యొక్క 2002లో ఇది చేయడం అనేటువంటి జరిగింది. మరి నైతిక హక్కు, నైతిక బాధ్యత. వృద్ధాప్యం లోపట జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, పుట్టుకకు కారణమైనటువంటి తల్లిదండ్రులు వాళ్ళ సేవలు వాళ్ళకి చేయాలి వృద్ధాప్యంలో. మరి నైతిక హక్కు పెద్దలకు ఉన్నట్లే వారి పట్ల ప్రేమతో వ్యవహరించాల్సినటువంటి నైతిక బాధ్యత ఇద్దరికి వర్తిస్తుందండి. రూల్ ఆఫ్ లా అనేది ఇక్కడ చట్టం అనేది పిల్లల విషయంలో, పెద్దల విషయంలో వాళ్ళు ప్రేమతో ఉండాలి తల్లిదండ్రులు పిల్లల పైన. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ప్రేమపూర్వకంగా చూడాల్సిన బాధ్యత అనేది ఉంది. ఇక్కడ చట్టం ద్వారా సమకూర్చబడి చట్టరక్షణ కలిగినటువంటి హక్కులను చట్టపరమైనటువంటి హక్కులుగా మనం పేర్కొంటాము. మరి చట్టం ద్వారా ఆ హక్కులకు రక్షణ కూడా దొరకడం అనేటువంటి జరుగుతుంది. విద్యా హక్కు కానీ, వయోజన ఓటు హక్కు కానీ, 18 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళందరికీ కూడా భారతదేశంలో వయోజన ఓటు హక్కు, ఎన్నికల్లోపట మరి పోటీ చేసే హక్కు, ప్రభుత్వ విధానాలను విమర్శనాత్మకంగా విమర్శించే హక్కు. ఇక్కడ చాలా వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్, ఒకసారి చూడండి అందరూ కూడా. మరి ప్రభుత్వ విధానాలను విమర్శనాత్మకంగా మరి ఇక్కడ హక్కు ఇచ్చారు. అంటే ఏదైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము ప్రజలకు సరిగా అనుకూలంగా లేకపోతే, ఆ నిర్ణయం తప్పైతే ఆ నిర్ణయము తప్పు అని చెప్పేటువంటి అవకాశం అనేది దేశంలో ఉన్న ప్రజలందరికీ ఉందండి. కాబట్టి ఎక్కడ మాట్లాడితే ఏమనుకుంటారో మాట్లాడే వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. ఇది కూడా రాజ్యాంగాన్ని అతిక్రమించడమే. అంటే వ్యక్తికి వాక్ స్వేచ్ఛ, స్వాతంత్రం ఉందని ఇంతకుముందే చెప్పుకున్నాం ప్రాథమిక హక్కులో. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే, మీరు చేస్తున్నది తప్పు, ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పనులను చేయకపోతే ఇది తప్పు అని మాట్లాడడం అనేది అది తప్పు అయినటువంటి విషయం కాదు. అది చెడు ప్రవర్తన కిందికి రాదు. అది సమాజం లోపట అది పౌరుడిగా మన బాధ్యత ప్రశ్నించేటువంటి హక్కు ఇవ్వడం అనేటువంటి జరిగింది. కుల, మత, లింగ వివక్షత గురి కాకుండా చట్టపర హక్కు కూడా కల్పించడం అనేటువంటి జరిగింది. ఈ చట్ట హక్కులు, బాధ్యతలను పరిరక్షించినప్పుడే సమాజ నిర్మాణం అనేటువంటి సాధ్యమవుతా ఉంది. మరి దానికోసం కూడా ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంస్థలు కూడా ముందుకు రావడం అనేటువంటి జరుగుతుంది. సమాజంలో స్వేచ్ఛగా జీవించడానికి దోహదపడేటువంటి హక్కులనే సామాజిక హక్కులు అంటాము. ఈ సామాజిక హక్కులు అనేటువంటిది మరి సమాజ అభివృద్ధికి ఎంతగానో దోహదపడతా ఉంటాయి. మంచి గాలి, మంచి నీరు, మంచి వాతావరణంలో ఆరోగ్యంగా జీవించేటువంటి హక్కు మరి ప్రతి ఒక్కరికి ఉంది. దాన్ని అందజేసేటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. మరి కొందరి ధనార్జనకు, నీతి బాహ్య చర్యలకు మరొకరు హానికర వాతావరణంలో జీవించడం సమాజం అనేది అనిపించుకోకూడదు. మరి అది కాదు, అది సరైనటువంటి వ్యవస్థ కాదు. కాబట్టి దీని విషయంలో కూడా ప్రభుత్వాలు కూడా ఏవైనా ఫ్యాక్టరీలను పెట్టినప్పుడు కూడా అక్కడ ప్రజలు ఉన్నారా లేదా, మరి ఆ ఫ్యాక్టరీల వల్ల ప్రజలకు ఏవైనా ఇబ్బందులు కలుగుతాయా, మరి నీటి కాలుష్యం జరుగుతుందా, వాయు కాలుష్యం జరుగుతా అనేటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలన తీసుకొని మరి అనుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి తమ హక్కుల పరిరక్షణ ఎంతైతే ముఖ్యమో, అవసరమో తమ బాధ్యతను విస్మరించకపోవడం కూడా అంతే ముఖ్యం. బాధ్యతలు, హక్కులు ఉంటాయి, హక్కులతో పాటు బాధ్యతలు ఉంటాయి. దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. పర్యావరణం అనేది ఎవరి సొత్తు కాదు, పౌరులందరికీ సంబంధించిన అంశము. పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది ఉంది. మరి ఎందుకంటే తర్వాతి కాలం లోపల సహజ వనరులను కాపాడడం అనేది భవిష్యత్తు తరాలకు మనం అందించిన వాళ్ళం అవుతాము. మరి పర్యావరణం యొక్క క్షీణత జరుగుతూ ఉంది. సహజ వనరులను మరి కాపాడడం అంటే భవిష్యత్తు తరాలకు అందించడం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి పౌరసత్వ విలువలను పెంపొందించడానికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి? మరి మన తరగతి గది లోపల ఈ దేశం యొక్క పౌరులను తయారు చేస్తున్నాము, దేశాన్ని నిర్మిస్తున్నాము. మరి దేశ నిర్మాణంలో వారికి ఎలాంటి శిక్షణను ఇవ్వాలి అనేటువంటి మనం చూసినట్లయితే, రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొనడం అనేటువంటి జరిగింది. స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం, సౌభ్రాతృత్వం, సమాన అవకాశాల కల్పన, రాజకీయ ప్రాతినిధ్యం వహించడం, పాలకులను ఎన్నుకోవడం, తొలగించడం, ఓటు హక్కు వినియోగించుకోవడం మొదలైనటువంటి సమానత్వ
భావనలను పౌరుల్లో పెంపొందించవచ్చును. మరి జాతి మత కుల లింగ వర్ణ వర్గ ప్రాంత అసమానతలను రూపుమాపాల్సిన ఆవశ్యకతను తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. పౌరుల హక్కులు సమానత్వ హక్కు కానీ, ఈ యొక్క స్వాతంత్రపు హక్కు కానీ, పీడనాన్ని నిరోధించేటువంటి హక్కు కానీ, మత స్వాతంత్రపు హక్కు కానీ, సాంస్కృతిక హక్కు కానీ, రాజ్యాంగ పరిహారపు హక్కు కానీ, వీటన్నిటి గురించి కూడా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థుల లోపల. ఈ హక్కులన్నీ స్త్రీ పురుష జాతి మత కుల ఆర్థిక స్తోమత ప్రాతిపదికన ఎలాంటి వ్యత్యాసం లేకుండా ఉండాలని తెలియజేయాలి. మరి ఇది కొందరికి మాత్రమే కాదు, ఈ హక్కులు దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అనేటువంటి భావనను పెంపొందించాలి. వ్యత్యాసం చూపించేవారు ఎవరైతే ఈ హక్కుల లోపల మరి కొందరికి అనే భావన ఉన్నవాళ్ళు, వ్యత్యాసం చూపించే వాళ్ళు చట్టపరంగా శిక్షార్హులు అవుతారనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. సంఘజీవి అయినటువంటి మానవుడు ఇతర వ్యక్తుల పట్ల వర్గాల పట్ల నెరవేర్చాల్సినటువంటి బాధ్యతను విధులను తెలియజేయాలి. విధులు లేకుండా హక్కులే ఉంటే అరాచకత్వానికి బానిసత్వానికి నిదర్శనాలు కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి విధులు లేకుండా హక్కులను మనము ఊహించలేము. అన్ని అంశాలు అర్థమయ్యేటువంటి విధంగా తెలియజేయాలి. పెద్దల పట్ల గురువుల పట్ల విధేయతతోని గౌరవంతో ఉండడం, రాజ్యాంగాన్ని గౌరవించడం, పన్నులు చెల్లించడం, రాజ్యం పట్ల విధేయతతో ఉండడం మొదలైనటువంటి విధులన్నిటినీ గౌరవిస్తేనే సమాజం నుంచి గౌరవం పొందుతామనేటువంటి భావాన్ని పౌరుల్లో పెంపొందించాలి. నువ్వు ఇతరులను గౌరవిస్తే నిన్ను ఇతరులు గౌరవిస్తారు, నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉండడం అనేటువంటి జరిగింది. మరి అందరం ఒకటే అనేటువంటి ఐక్యతా భావాన్ని కూడా పెంపొందించాలి. పరిపూర్ణ రాజకీయ పరిజ్ఞానం, మరి విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించడం, నైతిక విలువలను సంరక్షిస్తూ మరి నిస్వార్థంగా ప్రవర్తించాలనేటువంటి భావనను విద్యార్థుల లోపల పెంపొందించాలి. దేశభక్తికి, క్రమశిక్షణ, దయ, సోదర భావము, సామాజిక న్యాయంలో నమ్మకము, అన్యాయాన్ని వ్యతిరేకించే ధైర్యం ఈరోజు ఈ సమాజంలో కావాల్సింది ఇదే. అన్యాయాన్ని వ్యతిరేకించేటువంటి ధైర్యము ఈ యువత లోపల కల్పించాలి, విద్యార్థుల లోపల కల్పించాలి. సమూహ భావన, సమభావన, ఔదార్యం, సర్దుకు పోగల నేర్పు, సహనాల గురించి సందర్భోచితంగా ప్రజాస్వామ్య విలువలను అర్థం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ విలువలు లేకపోతే ఎదురయ్యేటువంటి సమస్యలు ఎలా ఉంటాయనేటువంటి తెలియజేయాలి. జాతీయ అంతర్జాతీయ అవగాహనను పెంపొందించాలి. సాంఘిక సామాజిక ఆర్థిక తాత్విక మనోవైజ్ఞానిక సామర్థ్యాలను, జ్ఞానం వినియోగము, పరిశీలన పరిశోధన నివేదన అభ్యసన మొదలైనటువంటి వృత్తిపరమైన నైపుణ్యాలను, నాయకత్వ లక్షణాలను, ఆలోచన శక్తిని పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీనికి సంబంధించి మొదలియర్ విద్యా కమిషన్, మొట్టమొదటి విద్యా కమిషన్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఏమని పేర్కొన్నారంటే, హేతుబద్ధ ఆలోచనలను పెంపొందించాలి, మానవీయ విలువలను పెంపొందించాలి, విశాల దృక్పథాన్ని పెంపొందించాలి, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించాలి, పౌర హక్కులు విధుల జ్ఞానాన్ని ఇవ్వాలి, పాఠశాలల లోపల వివిధ రకాలైన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, బోధన అభ్యసన ప్రక్రియ లోపల క్రియాత్మక చర్యల ద్వారా పౌరసత్వ విలువలను విద్యార్థుల్లో పెంపొందించాలనేటువంటిది ఇక్కడ పేర్కొన్నారు. చట్టసభ, శాసనసభ, పార్లమెంటు, ఐక్యరాజ్య సమితి, ఓటు హక్కు వినియోగం, గ్రామ సభలు, మరి సామాజిక సమస్యలు సన్నివేశాలను తయారు చేసి విద్యార్థులతో నాటకాలు కానీ నమూనా సభలను నిర్వహించడం, చర్చాగోష్ఠులు ఏర్పాటు చేయడం, తరగతి గదిని జ్ఞాన నిర్మాణ కేంద్రంగా రూపొందించి విద్యార్థులను హక్కులను బాధ్యతలు తెలిసిన ప్రజాస్వామ్య విలువలు గల చురుకైనటువంటి భావి భారత నాయకులుగా సమాజ నిర్మాతలుగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని మొదలియర్ కమిటీ మరి సూచనలు చేయడం అనేటువంటి జరిగింది. మరి ఒక ఛాత్రోపాధ్యాయులుగా ఉత్తమ పౌరుల శిక్షణ మనం ఇవ్వాలి.
తరగతి గది లోపట సామాజిక అంశాల్లో వస్తున్నటువంటి మార్పులను, రాజ్యాంగంలో వస్తున్నటువంటి మార్పులను, పౌరుల హక్కులకు సంబంధించినటువంటి విషయాలను విద్యార్థులతో చర్చించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి ఆలోచన విధానాన్ని, ఆలోచన తత్వాన్ని, సమాజంలో మరి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఏ రకంగా పరిష్కరించుకోగలుగుతాము, రాజ్యాంగం ఎలాంటి హక్కులను, విధులను కల్పించింది అనేటువంటి భావనను ఛాత్రోపాధ్యాయులుగా మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళిన తర్వాత రాజ్యాంగం యొక్క గొప్పదనాన్ని, రాజ్యాంగము పౌరులకు కల్పించబడ్డటువంటి హక్కులను, విధులను తెలియజేసి వారిని సమాజం లోపట ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. ఆ దిశగా మరి మనం అందరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని మనం చెప్పవచ్చును.